ఆశా వర్కర్స్కి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు 24 గంటలు ఆశా వర్కర్లతో చాకరీ చేపిస్తా ఉన్నారు. సెలవులు ఇవ్వడం లేదు. ఒక గంట పర్మిషన్ కావాలన్నా, ఒక రోజు పర్మిషన్ కావాలన్నా అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది. ఈ భారతదేశంలో సెలవులు లేకుండా పనిచేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ఆశా వర్కర్లు మాత్రమే. కాబట్టి అన్ని రకాలైనటువంటి సెలవులు ఆశా వర్కర్లకి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే నియామకాలు ఈరోజు ప్రభుత్వం చేపట్టాలని కోరుతా ఉన్నాం. లోకల్ బాడీస్కి నియామకాలు అప్పచెప్పడం వల్ల తొలగించే పని, నియామకాలు చేసినటువంటి పని వాళ్ళకి అప్పగించడం వల్ల రాజకీయ వేధింపులు పెరుగుతూ ఉన్నాయి. పాలకులు మారినప్పుడల్లా ఆశా వర్కర్ల మీద ఒత్తిడి వస్తూ ఉంది. రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఆశా వర్కర్లు వాళ్ళ వ్యక్తుల్ని నియమించుకోవడం కోసం ఆశా వర్కర్లని తొలగించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆశా వర్కర్ల నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని కోరుతా ఉన్నాం. జిఎన్ఎం, ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశా వర్కర్లకి పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా వెయిటేజ్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. 2025లో ఎన్హెచ్ఎం స్కీమ్ ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా జనాభా పెరుగుతూ ఉంది. ఈ 20 ఏళ్ల కాలంలో పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచేటటువంటి పని ప్రభుత్వం చేయటం లేదు. ఖాళీ పోస్టులు కూడా పూర్తిగా భర్తీ చేసే పని చేయటం లేదు. దీనివల్ల ఆశా వర్కర్లపై పని భారం పెరుగుతూ ఉంది. రెండోది, ఒకేసారి 3-4 సర్వేలు ఇచ్చి టైం బాండ్ పెట్టి మీరు వెంటనే చెయ్యాలనే పద్ధతిలో చెప్తా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఒకే సమయంలో ఎన్ని రకాల పనులు చేస్తారు ఆశా వర్కర్లు? రెండోది, ఏఎన్సీలకు సంబంధించి వెంటబడి నెలకి 2 ఏఎన్సీలు ఒక్కో ఆశా వర్కర్ని తెమ్మంటే 1000 మంది జనాభాలో ఎక్కడ ఏఎన్సీలు వస్తాయి? ఏఎన్సీలు అంటే గర్భవతులు కొత్తగా నమోదు చేయమని చెప్తా ఉన్నారు. గర్భం దాల్చకుండా ఎవరిని తీసుకురావాలి? మీరు ఏఎన్సీలు నమోదు చేయకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, వేతనాలు చెల్లించమని బెదిరించేటటువంటి పని చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రభుత్వ ఈ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఆశా వర్కర్ని వేధించే పని ఆపాలని కోరుతా ఉన్నాం. ఆశా వర్కర్కి సంబంధం లేనటువంటి పనులన్నీ రోజు చేపిస్తా ఉన్నారు. కళ్ళ పరీక్షలు చేయించేటటువంటి పని చేస్తున్నారు. గడ్డి బీగించే పని, బాత్రూమ్లు కడిగించే పని, ఆఫీసులు క్లీన్ చేయించేటటువంటి పని, అలాగే ఓపీ డ్యూటీలు వేసేటటువంటి పని చేసి ప్రతి పిఎస్సి పరిధిలో ఇద్దరు రోజు డ్యూటీ చేయాలని చెప్తా ఉన్నారు. అసలు ఆశా వర్కర్ పని ఏంటి? ఆశా వర్కర్కి ఏమి నిబంధనలు ఉన్నాయి? ఈ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు అధికారులు తమ ఇష్టానుసారంగా రాజ్యం వేలేటటువంటి పని చేస్తున్నారు, పెత్తనం చేసే పని చేస్తున్నారు, వేధించే పని చేస్తున్నారు. ఈ వర్క్ లోడ్ ఎక్కువైపోయి ఈరోజు ఆశా వర్కర్లు అనారోగ్యం పాలవుతున్నారు. గుండెపోటుతో మరణించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. అందుకనే అదనపు పనులు ఆశా వర్కర్తో వెంటనే ఆపించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎన్సిడిసిడి సర్వే ఎవరు చేయాలి? ఇది ఏఎన్ఎం పని. ఆశా వర్కర్తో చేయించేటటువంటి పని చేస్తున్నారు. టార్గెట్ ఇచ్చి రోజుకు 40 ఐడీలు చేయాలి. నీ ఫోన్ పని చేయకపోతే నువ్వు నెట్ సెంటర్కి వెళ్ళి చేయమని పద్ధతులు చెప్తా ఉన్నారు. ఎవరి పని ఇది? ఏఎన్ఎంలు చేస్తున్న పని ఆశా వర్కర్తో చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు బెదిరించే పని చేస్తున్నారు. నువ్వు ఐడీలు చేయకపోతే, ప్రతిరోజు 40 ఐడీలు చేయకపోతే నీకు జీతం రాయననే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి పనులన్నీ కూడా వెంటనే ఆపే పని చేయాలి. కొన్ని పిహెచ్సిఎల్లో సిహెచ్ఓలు లైంగికంగా ఆశా వర్కర్లను వేధిస్తున్నారనే సమాచారం కూడా ఉంది. వీటి మీద వెంటనే చర్యలు తీసుకునేటటువంటి పని చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సమస్యల పరిష్కారం కోసం, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి జాయింట్ మీటింగ్ వేయాలనే సర్క్యులర్ ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్న డిఎంహెచ్ఓ గారు ఏం చేస్తా ఉన్నారు? సూపర్వైజర్లు పెత్తనం చేసే పని చేస్తున్నారు. ఏఎన్ఎంలు వేధించే పని చేస్తా ఉన్నారు. ఆశా వర్కర్లకి సంబంధం లేని పనులన్నీ చేస్తా ఉంటే డిఎంహెచ్ఓ గారు ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. అందుకనే వెంటనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఈ సమస్యల పరిష్కారం చేయాలి. లేకపోతే చిత్తూరు జిల్లాలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతారని తెలియజేస్తున్నాం. అవసరమైతే సమ్మెకి వెళ్ళటానికి కూడా ఆశా వర్కర్లు వెనకాడబోరని కూడా ఈ చిత్తూరు జిల్లా అధికారులకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు ధరలు పెరుగుతూ ఉన్నాయి. 7 ఏళ్ళు అవుతుంది ఆశా వర్కర్లకు వేతనాలు పెరిగి. ఒకవైపున ధరలు 400 రెట్లు 7 ఏళ్ల కాలంలో పెరిగినాయి. ధరలు పెరుగుతూ ఉన్నాయి, పని భారం అవుతా ఉంది. ఈ రీత్యా వేతనాలు పెంచమని అడుగుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు ఉంటా ఉంది. ఇస్తున్నటువంటి 10,000 రూపాయల వేతనంలో నెలలో 3-4 వేల రూపాయలు వీళ్ళు ఇచ్చే సర్వేలకు సంబంధించి నెట్ సెంటర్లోనో, పేపర్లు జిరాక్స్ తీయడానికో, లేకపోతే ఆసుపత్రుల చుట్టూ తిరగడానికో, పిఎస్సీల చుట్టూ తిరగడానికే ఖర్చు అయిపోతా ఉంది. నైట్ డ్యూటీలు కూడా వేసే పని చేస్తా ఉన్నారు. ఒక గర్భవతికి నొప్పులు వస్తే డెలివరీ అయ్యే వరకు ఆసుపత్రిలో 2 రోజులు 3 రోజులు ఈరోజు ఆశా వర్కర్లు అక్కడ పడిగాపులు కాస్తా ఉంది. వెళ్ళేటప్పుడు 108లో వెళ్ళొచ్చు. కానీ ఉన్న 2-3 రోజులు తినడానికి ఎవరిస్తున్నారు డబ్బులు? తిరిగి రావాలంటే డబ్బులు ఎవరు ఇస్తున్నారు? అందుకని తీరా ఆసుపత్రి దగ్గరికి వెళ్తే కనీసం ఆశా వర్కర్ అనే గౌరవం కూడా లేదు. గేట్లో నుంచి బయట తరివేసే పని చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ ఏమో డెలివరీ అయ్యేదాకా ఉండి మురుబాలు పట్టించి మాకు సమాచారం ఇవ్వమని చెప్తున్నారు. లోపలేమో
ఆశా వర్కర్ని రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు. పిఎస్సీలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల రీత్యా, ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల రీత్యా ఎక్కువ మంది గర్భవతులుగా ఉన్న వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ఆ నేరం కూడా ఆశాల మీద వేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా గవర్నమెంట్ ఆసుపత్రులకే రావాలనంటే మీరు వైద్యం సక్రమంగా అందించేటటువంటి పని చేయండి. అది చేయడం లేదు. ప్రతి నెల 9వ తేదీన గర్భవతులు తీసుకెళ్లి చెకప్ చేయించే పని చేయాలి. ఛార్జీలకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఒక్కొక్క గర్భవతి రాకపోతే ఆశా వర్కర్ తన సొంత డబ్బులు పెట్టుకొని తీసుకెళ్లేటటువంటి పని చేస్తా ఉన్నారు. లూప్ లైన్ లో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు 3-4 ఆటోలు మారి రావాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. వీటన్నిటిని పరిగణలో తీసుకోకుండా మేము 10,000 ఇస్తున్నాం, మేము 10,000 ఇస్తున్నామని 10 సార్లు చెబుతున్నారు. మీరు 10,000 ఇస్తే 10,000 రకాల పనులు కూడా ఈ రోజు ఆశా వర్కర్లతో చేపిస్తా ఉన్నారు. కాబట్టి ఆశా వర్కర్లకు వెంటనే కనీస వేతనాలు చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, దాన సంస్కారాల కోసం 20,000 రూపాయలు వెంటనే చెల్లించాలి, జీవో విడుదల చేయాలి, అన్ని రకాల సెలవులు ఇవ్వాలి, నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలి. ఏఎన్ఎం జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశాలకి వెంటనే వెయిటేజీ ఇస్తూ సర్కులర్ జారీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు సిద్ధం కావాలని కూడా పిలుపునిస్తా ఉన్నాం. సిఐటి అఖిల భారత మహాసభలు 2025 డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు విశాఖ నగరంలో జరగబోతా ఉన్నాయి. రాష్ట్రం దేశం నలుమూలల నుంచి మొత్తం కార్మిక నేతలందరూ కూడా ఆ మహాసభలకి హాజరు కాబోతా ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉన్నారు. కార్పొరేట్ సంస్థలకి కారు చౌక ఇస్తా ఉన్నారు. అడవుల నుండి గిరిజనులు తరివేసేటటువంటి పని చేస్తా ఉన్నారు. విమాన మార్గాలు, రోడ్డు మార్గాలు, ప్రభుత్వ రంగ సంస్థలని, సముద్ర మార్గాలు అన్నింటినీ కూడా అంబానీలకి, అదానీలకి కట్టబెట్టేటటువంటి పని రోజు కేంద్రంలో ఉన్న మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. కార్మిక హక్కుల్ని కాలరాసేటటువంటి పద్ధతులు, లేబర్ కోడ్లు తీసుకొస్తే మోడీ ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ఉత్సాహంగా కేబినెట్ లో పెట్టి, ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయించి మహిళలు నైట్ షిఫ్టుల్లో పనిచేయాలని 8 గంటల పనిదినాన్ని 13 గంటలకు పెంచుతూ తీర్మానాలు చేయించే పని అసెంబ్లీలో బిల్ పాస్ చేసేటటువంటి పని చేశారు. ఒక పక్కనేమో మహిళా సాధికారత గురించి మాట్లాడతారు, మహిళా అభ్యుదయం గురించి మాట్లాడతారు, ఇంటికి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్తారు, మరో పక్కేమో నైట్ షిఫ్టుల్లో పనిచేయమని చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతా, ఈ గంజాయి మాఫియా ముఠ అత్యంత క్రూరంగా నరికి చంపేటటువంటి పని చేసింది. ఏం చేస్తా ఉంది ప్రభుత్వం? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దందాన్ని కొనసాగించేటటువంటి పని చేస్తా ఉంది. మహిళలకు రక్షణ ఉందా? కానీ మహిళలట నైట్ షిఫ్టుల్లో పనిచేయాలని ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. అందుకనే మహిళలకు సంబంధించినటువంటిది సమస్యల పరిష్కారం కావాలంటే ఇంటికో పారిశ్రామికవేత్త ఊరికే రారు. చేయండి, మంచిదే. అంబానీలు, అదానీలాగా ప్రతి మనిషిని చెయ్యాలని అంటే ముందు ఆశా వర్కర్లుగా ఉన్న వాళ్ళకి 10,000 ఇస్తున్నారు జీతం, కనీస వేతనం ఇవ్వండి, రక్షణ కల్పించండి. స్కీముల్లో పనిచేస్తున్న అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, విఓఏలు, ఆర్పీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ మీరు పర్మనెంట్ చేసి కనీస వేతనాలు చెల్లించి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించి అప్పుడు మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడండి. ఇవన్నీ ఏమీ లేకుండా పేపర్లో మహిళా సాధికారత వల్ల ప్రయోజనం లేదు. వెంటనే ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నామని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాం. కే ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.